డియర్ ఫ్యామిలీ, మీరు చూసే ప్రతి వీడియో, చేసే ప్రతి లైక్, కామెంట్ కేవలం సపోర్ట్ మాత్రమే కాదు, మా ఈ జర్నీకి హార్ట్ బీట్ లాంటిది. నేను చెప్పాలనుకుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు చేసే లైక్, కామెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. టుగెదర్ లెట్స్ స్ప్రెడ్ అవేర్నెస్ అండ్ కైండ్నెస్. అండ్ కుదిరితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రపంచంలో అమ్మాయిలందరూ ఏదో ఒక టైంలో తల్లిలు అవుతారు, కానీ తల్లి అయిన ప్రతి అమ్మాయి అమ్మ కాలేదు. తల్లి నుంచి అమ్మ అవ్వడానికి జరిగే ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో అందులో ఒక లైఫ్ మొత్తం ఎంతో సహనంతో కూడిన సాక్రిఫైస్ అండ్ లవ్వే ఉంటుంది. తాను కష్టపడుతూ బిడ్డకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటుంది అమ్మ. తాను పస్తులుండైనా సరే బిడ్డకి కడుపు నిండా అన్నం పెడుతుంది అమ్మ. బిడ్డ పుట్టినప్పటి నుండి తను చనిపోయేంత వరకు తన డ్రీమ్స్ని, లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుంది అమ్మ. అందుకే అందరూ తల్లిలు అవుతారు, కానీ కొందరు అమ్మలు కాలేరు. మీ బిడ్డ కోసం మీ కెరియర్స్ని, మీ డ్రీమ్స్ని, మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసే ప్రతి అమ్మకి హ్యాట్స్ ఆఫ్. ఈ మూత పెద్దది, ఈ మూత చిన్నది. గంజొంచేటప్పుడు ఈ చిన్నది వాడాను, జారిపోయి అన్నం అంతా మోర్లో పడిపోయింది. ఆల్మోస్ట్ ఈ గిన్నెలో పడిపోయింది. చూడు ఎంత అన్నం ఉంది. ఒకరికి అయ్యేంత అన్నం ఇంట్లో ఉండిపోయింది. అయ్యో, ఇప్పుడు ఒకరికే అవుతుంది అన్నం, అది మళ్ళా వండాలి. విహాందా అన్నం తిందామా? ఇంకా కూర వండలేదు రోయ్. ఎగ్ కూర చేస్తున్నా. ఎగ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అందా వండుకొని తిందాం. ఇంకా ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్స్. అలాంటి మదర్స్లో ఒకరు మా అమ్మ. తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తూనే ఉంది ఇప్పటికి కూడా. పెళ్ళైన తర్వాత మా నాన్నకి పొద్దున్నే లేచి టిఫిన్ చేసి బాక్స్ కట్టి ఆఫీస్కి పంపించేది. మా చదువులు పూర్తయి జాబ్స్ తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకునేంత వరకు మాకు. ముసలితనం వచ్చాక చాతకాక మంచాన్ని పడిన మా తాత నానమ్మకు. ఆ తర్వాత తనను కన్న తల్లికి సేవలు చేస్తూనే ఉంది. తను చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు, విహాన్కి హెల్ప్ చేస్తుంది. మా అమ్మే లేకపోతే లైఫ్ చాలా కష్టంగా ఉండేది. మా అమ్మ వ్యవసాయం కూడా చేస్తుంది. ఏ కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటుంది, కానీ ఎప్పుడు కూడా పారిపోలేదు. కన్నయ్య, విహాన్ బాబు, అయిపోతుందా కర్రీ? ఇంకా ఎలా ఉంటాయి ఎగ్స్? చిన్నగా ఉంటాయి ఆర్గానిక్ ఎగ్స్ అయితే. ఇంత అసలు నేను పెద్ద ఏరుకొని వచ్చాను యాక్చువల్ చెప్పాలంటే. ఇంత చిన్నగా ఉంటాయి, అసలు ఇంకా చిన్నగా ఉన్నాయి. దీంట్లో సగం కూడా ఉన్నాయి ఎగ్స్ కొన్ని అయితే, ఆర్గానిక్ ఎగ్స్ అయితే. అందులో పెద్దదంటే దొరికింది, ఈ 2-3 దొరికినాయి పెద్ద అంతే. సో ఆర్గానిక్ ఎగ్స్ ఆర్ వెరీ గుడ్, యాక్చువల్లీ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్. ఇది కాస్ట్లీ ఉన్నా సరే ఇవి కొనుక్కుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీని మీద. అబ్బో షెల్ చాలా హార్డ్ ఉంది. ఇంతలా ఉంది చూడు షెల్. ఇది నార్మల్ దానికి డబల్ ఉంది షెల్ అయితే. ఇది కన్నయ్య, దా అన్నం తినాలి. దా యమ్మీ ఎగ్ కర్రీ బేటా. ఎస్, యమ్మీ ఎగ్ కర్రీ చేసి నాకు చూడుపో. తిందామా? ప్లేట్ తీసుకో. వెరీ గుడ్. తింటా చెప్పు. విహాన్ బేటా, విహాన్ కమ్ హియర్. 1 2 స్టాప్. అక్కడ చూడు. తింటా. నమస్తే పెట్టు. నమస్తే మంచి పెట్టు. ఎస్, నమస్తే ఎవ్రీవన్. అందరు బాగున్నారా? చూడు నమస్తే పెట్టు, మంచి పెట్టు. చూడు నమస్తే పెట్టు. ఇట్లా నమస్తే. వెరీ గుడ్ బేటా. అన్నం పద కూర్చోపోయింది. లైట్ ఫ్యాన్ లైట్ ఉంది, చాలే వద్దులే, కూర్చో. కాలు మంచి పెట్టు. అమ్మే బాగుందా? షుగర్ నేను ఏదైతే ఉందో ఇట్లా అన్ప్రాసెస్డ్ బ్రౌన్ షుగర్ వాడతాను, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అట్లీస్ట్ గుడ్ కంటే మిన్న అన్నట్టు ప్రాసెస్ షుగర్ కంటే ఇదైతే మచ్ బెటర్. నిన్న ఒక న్యూస్ చూసారా మీరు? గుజరాత్లో జరిగింది ఒక న్యూస్. ఒక చిన్న పాప చనిపోయింది యాక్చువల్లీ కేక్ తిని. సో గైస్, ఆ గుజరాత్లో పాప అయితే చనిపోయిందంట. కేక్ ఏదైతే కట్ చేసిందో కేక్ అందరు తిన్నారు. బర్త్డే పాప కదా, అందరికి నోట్లో పెట్టినారు. తను ఇంకెక్కువ కన్జ్యూమ్ చేసింది.
హాస్పిటల్కి ఎంతో అందరికీ తిప్పేసినట్టు అయింది. ఈ పాప కూడా బాగా హెవీ బ్రీతింగ్ డిఫికల్ట్ అవ్వడం, పడిపోవడం జరిగింది. అయితే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో చనిపోయిందని డిక్లేర్ చేశారంట. అసలుకేం అర్థం కాలేదు. కేక్ తిని చనిపోవడం అని చెప్పేసి ల్యాబ్కి పంపించారంట. కేక్ అది పీస్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ టెస్ట్లో ఏం తెలిసిందంటే మనకి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటాయి, సకారిన్, సుక్రాలూస్ అని కొన్ని ఉంటాయి. ఇంకా ఆ కేక్లో ఏదైతే ఉందో హై అమౌంట్స్ ఆఫ్ సకారిన్ అయితే కనిపించిందంట. మనకి షుగర్ ఫ్రీ కేక్స్ అని అమ్ముతూ ఉంటారు కానీ అస్సలు కొనకండి, అస్సలు మంచిది కాదు. అవి ఒకటేసారి మీ బ్లడ్ లెవెల్లో ఉండే షుగర్స్ని స్పైక్స్ ఇట్లా ఇన్సులిన్ లెవెల్ని ఇట్లా పెంచేస్తాయి ఒకటేసారి. అండ్ గట్ బ్యాక్టీరియా మీద మొత్తం హాఫ్ ఆఫ్ ద గట్ బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఏవైతే ఉంటాయో గట్లో ఉండే బ్యాక్టీరియాని మొత్తం చంపేస్తాయి. అవి ఒక స్టెరాయిడ్ కంటే డేంజర్గా పనిచేస్తుంది. ఒక్కసారి మీ గట్లో ఉండే బ్యాక్టీరియా చనిపోయిందంటే మళ్ళీ రీపాపులేట్ చేయడానికి 4 to 5 months, 6 months, ఈవెన్ 1 year కూడా పడుతుందంట స్టడీస్ చెప్తున్నాయి. చాలా ఆర్టికల్స్లో చూసాను నేను ఎప్పుడు. అవి ఆ గట్ బ్యాక్టీరియా మళ్ళీ రీపాపులేట్ చేయాలంటే మంత్స్ టైం పడుతుంది. సో ఇట్లాంటి అవాయిడ్ చేస్తే బెటర్. పాపకి హై అమౌంట్స్ ఆఫ్ సకారిన్ అయితే ఉంది. దానివల్ల బ్లడ్ లెవెల్లో ఉండే ఇన్సులిన్ ఒకటేసారి స్పైక్ అయింది, బ్రీతింగ్ డిఫికల్ట్ అయ్యింది. హాస్పిటల్కి వెళ్ళేప్పుడు చనిపోయిందంట. జస్ట్ 10 years పాప అంతే. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా కేక్ ఆర్డర్ చేయాలనుకుంటే నార్మల్ కేక్ ఆర్డర్ చేయండి. ఏదో పొద్దున పూట ఛాయ్లో కూడా షుగర్ ఫ్రీ అని చెప్పేసి ఏదో చిన్న క్యూబ్స్ దొరుకుతాయి మనకి, అవి కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అస్సలు వాడకండి. అవి అస్సలు మంచిది కాదు, మీ ఇమ్యూనిటీ దెబ్బకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ కుదిరితే న్యాచురల్ అన్ప్రాసెస్ షుగర్ ఉంటుంది కదా, బ్రౌన్ షుగర్, అదైతే వాడండి, విచ్ ఈస్ ఓకే, ఫైన్. అది అంతవరకు అయితే ఓకే. గుడ్ జాబ్ విహాన్. అడిగి పాటి రాగానే పైకి వచ్చినాడు. ఇందాక కింద ఉండే, నేను కాఫీ అన్నం తిన్నాడు, కింద ఉన్నాడు. నేను కాఫీ పెట్టుకుని తాగలేప్పుడు పైకి వచ్చినాడు. ఇక్కడ వచ్చేసి బట్టలు ఏడిప్పేసి లోపలికి పోయి కూర్చొని పాటి చేస్తున్నాడు, వాడి చేస్తున్నాడు. విహాన్ వెళ్ళి కడుక్కోపా, వాష్ చేసుకోపా, వాష్. వెరీ గుడ్, కడుక్కో, నీకు నువ్వు వాష్ చేసుకోవాలి. వెరీ గుడ్. వాడు వాష్ చేసుకుంటున్నా ట్యాప్ ఆన్ చేసి. వెరీ గుడ్ విహాన్. ఎండ్ వచ్చేస్తుంది. అసలు వీడియో ఈ పాటికి అప్లోడ్ చేయాలనుకుని ఇంకా లేట్ అయిపోయింది. లే ఎట్టి నమస్తే బెట్ట, నమస్తే అందరికి నమస్తే బెట్ట, నమస్తే పెట్టు విహాన్. పైకి ఇటు చేతి పైకి పెట్టు, నమస్తే. వెరీ గుడ్. ఓకే, ఇటు మళ్ళీ అంత కాన్సన్ట్రేషన్ లేకుండా ఎందుకుంటున్నారు నువ్వు కొంతసేపటికి? విహాన్ ఇటు చూడు, లుక్ ఎట్ మీ. ఓకే, అట్లా చేయొద్దు. ఒక్క నమస్తే పెట్టంగానే అయిపోయిందా? ఇటు చూడు. అత్త. వెరీ గుడ్. అత్త. ఇట్లా అస్సలు అంతే. ఒకటి నేర్చుకోగానే వానికి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఒక 5 నిమిషాలు కూడా కూర్చోడు అనమాట. ఇట్లా దన్న రాసి వెళ్ళిపోవాలి. ఇంకా టాస్క్ కంప్లీటెడ్, ఇంకా వెళ్ళిపోవాలి ఉన్నట్టు చేస్తాడు. ఒరే ఏంద్రా ధ్యాను, నేర్చుకోవన్నీ. అక్క, అత్త, ఒక్కొక్కటి సింగిల్ విడదీస్తే ఆల్మోస్ట్ అన్నీ చెప్తున్నాడు వాడు. ట్రై చేస్తున్నా ఇంకా కొత్తగా. అంటే 2 కలిపి రావట్లేదు అనమాట, సింగిల్. ఆ త, ఆ క, ఆ మ. నాన్న అయితే అనేస్తున్నాడు, నాన్న, దాదా, తాత, బాబా, పాప, బాయ్. ఇవి ఆతోటి ఆ క, ఆ మ, ఆ త, ఇవి విడివిడిగా చెప్తున్నాడు అనమాట. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి విహాన్లో. అండ్ నీకు ఈ మధ్య కొత్తగా బతిమలాడడం నేర్చుకుంటున్నాడు. అండ్ వాడికి వాటర్లో కింద ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. రోజు సాయంత్రం స్విమ్మింగ్ పూల్ ఈ మధ్య బంద్ చేశాను అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్లో వాటర్ బాగా తాగేస్తున్నాడు విహాను. వాటర్ తాగడం ఏంటంటే హై క్లోరిన్ మిక్స్ ఉంటుంది అనమాట స్విమ్మింగ్ పూల్స్లో. ఆడ వాటర్ బాగా తాగుతున్నాడు. ఆ క్లోరిన్ అనేది నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుందంట. సో స్టాప్ చేయమన్నారు, నేను కూడా స్టాప్ చేశాను ఇంకా. అండ్ ఇంకా వాటర్ వాడు 2-3 రోజులు ఏడ్చాడు, స్విమ్మింగ్ వెళ్దాం అని బాగా సతాయించి ఏడ్చినాడు. తర్వాత ఊరుకున్నాడు ఇంకా. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆడు ఇంకా ట్యాప్ దగ్గర పోయి ట్యాప్ ఇప్పుకొని ట్యాప్ కింద ఆడుతూ ఉన్నాడు. అదే స్విమ్మింగ్ పూల్ అయిపోయింది దానికి. చాలాసేపు ఆడుతున్నాడు. రారా ఇంకంతా దొద్ద నాన్న అని బతికి ఆడుతున్నాడు. మొన్న ఐక్య మాల్కి తీసుకెళ్ళాను అనమాట విహాన్ని. నేను మాల్కి తీసుకెళ్తే ఐక్య మాల్కి తీసుకెళ్తాను. ఐక్య మాల్కి తీసుకెళ్తే ఆడు ఒక మనకి కార్ట్ సెక్షన్ ఉంటుంది, బెడ్ సెక్షన్, అవన్నీ కూడా. ఆ బెడ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు వాడికి బెడ్ మీద మంచిగా ఉంటే పడుకుంటాడు. ఇంకా సాఫ్ట్గా ఉండి, టెక్స్చర్ సాఫ్ట్గా ఉండి, ఇంకా మెత్తలా అంటే ఇట్లా కప్పేసుకొని పడుకొని ఆడుకుంటాడు అనమాట. ఆడికి తీసుకెళ్ళాను, ఒక బెడ్ కనిపించింది, మంచిగా ఉంది, మెత్తగా కూర్చొని ఆడుకున్నాడు, పడుకుంటున్నాడు. రారా అంటే వస్తలేడు. 30 నిమిషాలు వెయిట్ చేసిన రారా అంటే వస్తలేదు. రారా వెళ్దాం రా అంటే నాన్న అని చెప్పేసి బతిని ఆడుకుంటా ఇంకొంచెం ఉందాం నాన్న అంటున్నాడు.
లే లే విహాన్, విహాన్ లే, ఫినిష్ ప్లీజ్. దా, టైం అది ఇక్కడ వేస్ట్ అవుతుందారా, లేకన్నా దా, లే దా వెళ్దాం, దా లే లే వెళ్దాం, చాలులే దా. ఏమైంది? నాన్న లేదా ఏం లేదా? వెళ్దాం దా, వెళ్దాము, వెళ్దాం దా ఇంటికి, వెళ్దాం వెళ్దాం ఇంటికి వెళ్దాం. నాన్న ఏంటి కావాలి, ఏం కావాలి, ఏంటి ఏంటి? వెళ్దాం ఇంటికి. చాలు, ఇంకా చాలాసేపు కూర్చున్నావు కదా ఇక్కడ, చాలాసేపు కూర్చున్నావు కదా ఇక్కడ, వెళ్దాం ఇంటికి. ఇక్కడే ఉండమ్మా. సరే, వాడికి బాగా నచ్చిన మ్యాట్రెసెస్ అస్సలు వదులుతలేదు. 1/2 అవర్ అయింది ఇక్కడే పడుకుంటున్నాడు, రావట్లేదు అసలు. కొంచెం కూర్చున్నాను వాడి కోసం, ఇంకా కొంచెం కూర్చొని ఇంకా రారా మరీ లేట్ అయిపోతుందని తీసుకొని వచ్చినాడు. వాడు బతిమాడుతున్నాడు, భలే అనిపిస్తుంది. నానా 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 అంటాడు. That's all for today's video, guys. Thank you so much for watching. See you in the next video. Until then, bye.